హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ అండి. ఇది మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అయినాక ఇక్కడ లోపలంతా పసుపు రంగులో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇక్కడ రాజు వాళ్ళు ఏదైనా యుద్ధానికి సిద్ధమయ్యేవారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు వాడిన కుర్చీలు ప్లస్ వాళ్ళ అది 19వ శతాబ్దం నాటి అరుదైన సాంప్రదాయం. ఇక్కడనే బొమ్మలు, వస్తువులు, ఇక్కడ ప్రతి 25 కిలోల స్వచ్ఛమైన బంగారం ఆభరణం అనేది ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ప్రతి దసరా పండుగ ఇక్కడ చాలా పెద్ద పండుగ చేస్తారు. ఇక్కడ మైసూర్లో దసరా పండుగ అనేది. ఇక్కడ చూసుకుంటే ఈ భవనాలు అనేది ఎట్లా చూసినా అదే విధంగా ఎటు చూసినా సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఈ ప్లేస్ అనేది అప్పటి కాలంలో రాజు రాణులు స్వయంవరం లేదా వివాహాలు జరిగేదానికి ఉపయోగించేవారు. ఈ హాల్ అన్న ఆకారం అనేది అష్టభుజంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం నెమలి రంగు డిజైన్తోనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన వస్తువులన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. విశాలమైన దర్బార్ హాల్ను మోసే భారీ అందమైన కాస్ట్ ఐరన్ స్తంభాలు. అక్కడ చూస్తే అంత గోల్డెన్ అండి. అది దసరా పండుగ అప్పుడు వాటిని అలంకరిస్తారు. ఇక్కడ వాళ్ళ కాలంలో యూజ్ చేసిన బాము పిరంగిలు. ఇక్కడ చూస్తే ప్యాలెస్ అనేది ఒక చిన్న ఆకారంలో ఉంది చూడండి ఫ్రెండ్స్. మరి ఇది వచ్చేసి మహారాజు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి ఆ హాల్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది లోపల ఎవరైనా మంత్రులు ఏదైనా సమావేశానికి అందరు ఇక్కడ ఉంటారు. ఇది వచ్చేసి రాజులు ఉన్న వాళ్ళందరూ ప్యాలెస్కి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది వచ్చినారు చూడడానికి. అసలు భవనం చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత చాలా బాగుంది. ఎటు చూసినా ఒకే విధంలాగా అనిపిస్తుంది. ఆ స్తంభాలు అనేవి 18 శతాబ్దాల నుంచి జాగ్రత్తగా చాలా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ దసరా పండుగకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే వెళ్ళండి ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీక్ వెళ్ళాను. ఇట్స్ సో నైస్. ఇవంతా రాజు వాళ్ళు ఉపయోగించిన లేఖలు ఫ్రెండ్స్, లెటర్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.